మన తెలంగాణలో ఉన్న యువతను రెచ్చగొట్టుకుంటూ వాళ్ళలో వాళ్ళకి చిచ్చులు పెట్టుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఒక హీరోగా ఎదిగిందంటే తెలంగాణ ఆదరిస్తేనే నువ్వు ఎదిగినవు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో కనీసం 11 రోజులు నేను తిండి తినలేదు అని చెప్పేసి నువ్వే అన్నావు. అంటే నిన్ను ఏ విధంగా అనుకోవాలి? తెలంగాణ ద్రోహిగానే అనుకో. పోనీ నువ్వు నిజంగానే నేను ఆ విధంగా అనలేదంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు నేను తెలంగాణ వాదినే, నేను తెలంగాణలోనే ఉంటా అని చెప్పేసి నువ్వు ఎందుకు ఉండలేదు ఇక్కడ అనేది ఒక క్వశ్చన్ మార్క్. నువ్వు అక్కడికి వెళ్ళిపోయినావు, ఇక్కడ ఎవడెట్టాగో మాకు రానియరు అనేది భయం వేసింది, నువ్వు వెళ్ళిపోయినావు. పోనీ అక్కడ పోయి ఏమైనా ఉద్ధరించినావా అంటే అక్కడ కూడా ఉద్ధరించలేదు. మళ్ళీ నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేసి కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కనీసం తెలంగాణ ప్రజల కోసము ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి. ఆంధ్ర విడిపోయిన తర్వాత నువ్వు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు నీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నీ పార్టీ ఉన్నది అనే దాంట్లో నీ పార్టీ నువ్వు వచ్చేసి ఒక అధ్యక్షునిగా పార్టీ నువ్వే స్థాపించినావు. ఇప్పటిదాకా ఏ సమస్య మీద నువ్వు ఒక వాయిస్ ఇవ్వలేదు. ఒక హీరోగా ఉన్నావు, హీరోగా కూడా ఇవ్వచ్చు నువ్వు. జనాలు నీ అభిమానులు చాలా మంది ఉన్నారు, అది ఇవ్వలేదు. ఒక పార్టీ అధినేతగా ఇవ్వలేదు, ఒక లీడర్గా ఇవ్వలేదు. ఏ విషయంలో నువ్వు ఇయ్యనైనప్పుడు ఈ రోజు చిచ్చులు పెట్టడానికి ఎందుకు వస్తున్నావు? అంటే ఈ రోజు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వచ్చేసి రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. ఆ పరిపాలనలో మేము వచ్చేసి బీజేపీతో కుమ్మక్కైపోయినాం కాబట్టి చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి తొత్తు కాబట్టి ఏమైనా నడుస్తుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ ఏమన్నా మీ జాగిరాబాయ్ బరాబర్ తెలంగాణలోకి వస్తా, పోటీ చేస్తా, నేను గెలిచి చూపిస్తా అని చెప్పి మాట్లాడడం. అలాగే మీ తెలంగాణ వాళ్ళే తెలంగాణ గురించి ఏం చేయలేరు, కానీ నేను ఇక్కడ 33 కోట్లు ఇచ్చిన కొండగట్టుకు అసలు మీరేమి ఇచ్చిరు, నేను మాట్లాడే తెలంగాణ ఉద్యమకాన్ని, నేను అసలైన తెలంగాణ ఉద్యమం, మీరంతా పేడ్ ఆర్టిస్ట్ అంటూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటే ఎట్లా చూడొచ్చు ఆ మాటల్ని? ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజలు పే చేస్తే నువ్వు హీరోగా ఎదిగినవు, నీకేం దిక్కుంది ఫస్ట్? అయినా కూడా ఇప్పుడు మా తెలంగాణ హీరోలు చాలా మంది ప్రయత్నాలు చేసిరు, ఎందుకు ఎదగలేకపోయారు? దాంట్లో అంటూ ఆంధ్ర పెత్తనం ఉన్నది. అందులో మాకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ హీరోలు కానీ, తెలంగాణకు సంబంధించిన చిత్రసీమ నడిపే వాళ్ళు లేకనే మాకు అవకాశాలు రాలేదు. మీ అన్న నీకు అక్కడ ఉన్నాడు కాబట్టి నీకు ఇది వచ్చేసి ఇదైనా కూడా ఉన్నది. నీ అన్న తర్వాతనే నీ అన్న లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవడో కూడా తెలియదు ఇక్కడ. సో అట్లాంటిది నువ్వు ఈ మాట మాట్లాడడం ఫస్ట్ తప్పు. తెలంగాణ ప్రజలు నిన్ను ఆదరించిన తర్వాతనే నువ్వు హీరోగా ఎదిగినవు, ఎంతో సంపాదించి ఈ రోజున తెలంగాణలోనే నీ ఆస్తులు ఉన్నాయి, తెలంగాణలోనే నీ ఇల్లు ఉన్నది. తెలంగాణలో 13 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ వాళ్ళు నీకు భిక్ష అనాల, ఖచ్చితంగా చెప్పాల్సిందే భిక్ష అనాల. ఎందుకంటే సినిమాలు చూస్తేనే నువ్వు ఇంకా ఎదుగుతున్నావు, నువ్వు సంపాదించుకుంటున్నావు. ఈ రోజున తెలంగాణకు 33 కోట్లు ఇచ్చిన తక్కువే. ఎందుకంటే నువ్వు తెలంగాణలో ఉండి సంపాదించుకున్నాడువే కదా. తెలంగాణ స్టార్డమ్ వల్లనే, తెలంగాణ చూడడం వల్ల నువ్వు ఈ రోజు ఇచ్చినావు. పోనీ అయినా కూడా ఈయన జేబుల నుంచి వచ్చిందా? ట్రస్ట్ ఫండ్ దాంట్లో నుంచి ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ మన తెలంగాణ నుంచి పోవట్లేదా? మన జనాలు అక్కడికి పోవట్లేదా? సో అదే ఇచ్చినావు. పోనీ నీకొచ్చేసి ఒక మొక్కు ఉన్నదేమో అందుకే ఇచ్చినవేమో. నీకు అసలుకి పార్టీ పెట్టిన తర్వాత నిన్ను ఎవడు కూడా దిగలేదు. ఈ రోజున అక్కడికి పోయి నేను మొక్కుతా దేవుడా, నాకు వచ్చేసి ఒక పదవి కావాలి, నేను ఎమ్మెల్యే గెలవాలా, నేను అనుకున్నది కావాలని చెప్పేసి ఒక డిప్యూటీ సీఎం తీసుకున్నావు. నువ్వు దానికి ఇచ్చినట్టుంది. అది కూడా కొన్ని వార్తలలో అది నిజమెంత అబద్ధం ఎంత అనేది చెక్ ఇచ్చినావా అంట, పైసలు పాస్ కాలేదని కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది దేవుడికి తెలవాలి, ఆయనకు తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఏదేమైనప్పుడు మరి సోను సూద్ కూడా వచ్చేసి ఒక హీరో కాదు, ఆయన విలన్ గా ఉండి దేశం మొత్తంలో చేసి నేను తెలంగాణకే ఇచ్చిన అంటే దేశం మొత్తంలో చేసిండు. ఇంకొక హీరోయిన్ ఉన్నది, ఆమె పేరు మర్చిపోయాను నేను మళ్ళీ. సో ఆమె కూడా వచ్చేసి చేస్తుంది. సో ఏ రోజు కూడా చేసింది చెప్పుకోలేదు కదా. నువ్వు సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఈ రోజున నేను అయ్య జాగిరా, నీ అబ్బ జాగిరా, నేను పెడతా, బరాబర్ వస్తా అంటే ఎవడొద్దన్నారు భయ. ఆల్రెడీ నువ్వు ఉన్నావు, పోటీ చేసి పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మతిస్థీమతో ఉండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడా? ఇప్పుడున్న రాజకీయ నాకు తెలిసి ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ, ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి కానీ, మోడీ లాంటి వాళ్ళు మనం ఒకప్పుడు బుక్కులలో చదువుకున్నాము పిచ్చి తుగ్లకులు ఎలా ఉంటారు అని చెప్పేసి చూడలేదు. వాస్తవాలు ఇప్పుడు మనం చరిత్రలో
చదువుకొని ఇప్పుడు చూస్తున్నాం పిచ్చి తుగ్లక పాలన నడుస్తుంది. ఏంటి దేశంలో వచ్చేసి మోడీ పాలన పిచ్చి తుగ్లక్ పాలన, ఈ రోజు కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన పిచ్చి తుగ్లక్ పాలన, ఈయన డిప్యూటీ సీఎం వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ పిచ్చి తుగ్లక్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆల్రెడీ పోటీ చేసినవరు అబ్బాయి, నువ్వు పోటీ చేసి జనాల కోసం ఇన్ని 2.5 సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా అనుకుందాం, పోనీ 2.5 సంవత్సరాలుగా యువత బయటికి వచ్చేసి నిరుద్యోగుల పోరాడుతున్నారు, 2 లక్షల జాబులు అన్నారు. మరి ఆ యువతలో వచ్చేసి నీ సినిమాలు చూసిన వాళ్ళు లేరా? మరి అడిగినవా యువతకు జాబులు ఎందుకు ఇవ్వలే రేవంత్ రెడ్డి? నీకు సిగ్గుందా అని చెప్పేసి అడిగినవా? నీకు చేత కాకపోతే వచ్చేసి రాజీనామా చేయని అడిగినవా? లేకపోతే ఏంటిది అన్నం పెట్టే రైతుల గురించి మాట్లాడతావు కదా నువ్వు, మరి రైతులకు యూరియా దొరకట్లేదని పడిగాపులు రాస్తుంటే ఆ రోజున నువ్వు మాట్లాడినావా? మాట్లాడలే. హైడ్రా అని చెప్పేసి ఇవన్నీ కూలుస్తున్నావు, జనాలను సామాన్య ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నావు. ఎవరైతే దానికి పర్మిషన్లు ఇచ్చిర్రో వాడిని పట్టుకరారా భయ్.